నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాళేశ్వరంలోని అన్నారం సొందిల్లా బ్యారేజ్ల పైన ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు, ఆ కమిషన్ సంబంధించి రిపోర్ట్ అంతా కూడా ఈ కేసును అంతా కూడా సిబిఐకి అప్పగించిన పరిస్థితి మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటు కల్వకుంట్లకు అయితే నిన్న చాలా వరకు కమెంట్స్ చేసింది. సో అందరికీ కేసీఆర్కి సంబంధం లేదు, హరీష్ రావుకి అలాగే సంతోష్ రావు వీళ్ళకే సంబంధం ఉంది అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుంటే, ఇంకోవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏమో ఇది సిబిఐ ఏదైతే ఇచ్చారో సిబిఐకి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సో మాట్లాడడం దీనిపైన హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. సో అన్న నమస్తే అన్న, చెప్పండి ఎట్లా కూడా అంటే కవిత వ్యాఖ్యలు ప్రధానంగా నిన్న చేసిరు, ఇదంతా సంబంధం లేదు హరీష్ రావుకి ఈయనకి సంబంధము, అండ్ రేవంత్ రెడ్డికి ఏం అర్హతతోని సిబిఐకి ఇచ్చిరు అని చెప్పి నిన్న వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి కల్వకుంట్ల కవిత గారు లేదనేది స్పష్టం. ఆమె స్థాయి కానీ ఆమె వయసు కానీ రేవంత్ రెడ్డి గారిని ఇలా శిఖరం లాంటి రేవంత్ రెడ్డి గారు, ఇలా రాష్ట్ర ప్రగతి ప్రదాత రేవంత్ రెడ్డి గారు, ఇలా ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు కవిత గారు కాళేశ్వరం ప్రాజెక్టులో రీడిజైన్ పేరు మీద ఏదైతే లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారో ఆ కుటుంబంలో జరుగుతున్న ఆమెనే ఒప్పుకున్నది. హరీష్ రావు ఖచ్చితంగా దీంట్లో పాత్ర లేదా అని ఆమెనే ఒప్పుకుంటుంది. హరీష్ రావు సంతోష్ రావు ఈ యొక్క కమిషన్ దండుకున్నారని ఆమె ఒప్పుకున్నారు. కనుక ఈ యొక్క కుటుంబ కలహాలు, ఈ 4 స్తంభాల ఆట ఇలా తెర మీదకి వచ్చింది. కనుక మేమేమంటున్నాం అంటే, మీ కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే మీరు పరిష్కరించుకోండి, మీ వాటాల గురించి మాకు సంబంధం లేదు. మీ వాటాలు తేల్పడానికి జస్టిస్ పీకే ఘోష్ గారు కమిషన్ వేసిర్రు. ఖచ్చితంగా ప్రజాధనాన్ని మీరు తిన్నారు కాబట్టి దాని క్షేత్రస్థాయిలో క్షేత్రంలో మీరు ఖచ్చితంగా చట్టబద్ధంగా కక్కించడానికి గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా పేదల ప్రాజెక్టు, కానీ ప్రజల ధనాన్ని దోసుకొని వేల కోట్ల రూపాయలు తీసుకొని ఇలా పగిలిపోతే దాని మొండి వైఖరితోటి ఇలా శాసనసభలో నిండు శాసనసభలో దేవాలయం లాంటి శాసనసభలో చర్చకు పెడితే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకు ఇంజనీర్ నేనే, మేధావి నేనే, 78,000 పుస్తకాలు చదివిన మేధావి ఇలా చర్చకు రాకుండా పారిపోయిందంటేనే వాళ్ళ యొక్క అసమర్థత, వాళ్ళ యొక్క ధన అహంకారం, వాళ్ళ యొక్క దోపిడికి నిదర్శనమని సందర్భం. ఎందుకు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడని సందర్భంగా పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మీరు అసెంబ్లీకి రాండి, చర్చలో పాల్గొనండి, కాళేశ్వరం సంబంధించిన విషయాలు మీరు చర్చించండి, మీ హయాంలో నిర్మాణం జరిగింది, మీ హయాంలో కూలిపోయింది, ఎందుకు కట్టిర్రు, ఎందుకు కూలిపోయింది, ప్రజలకు సవివరంగా శాసనసభ వేదిక ద్వారా వివరించాలంటే ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో వండుకొని హరీష్ రావు గారిని పంపడం జరిగింది. అంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా కూడా చూపిస్తుంది. అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరినీ మంత్రులందరినీ రఫాడించాడు హరీష్ రావు, 6 అడుగుల బుల్లెట్ అని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెట్టడం. ఏమంటారు? 6 అడుగుల బుల్లెట్ కాదు, 1 అడుగుల బుల్లెట్ కాదు, తప్పుల తడకతో మాట్లాడారు. మా యొక్క పొన్నం ప్రభాకర్ మా మంత్రి గారు కానీ, మా యొక్క 6 అడుగుల మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వీళ్ళందరూ సమాధానం చెప్పగలిగింది. హరీష్ రావు చెప్పలేదు. ఎందుకంటే పొద్దున 4 గంటలకే ఫ్లైట్ ఉందని ఏదో తూతూ మంత్రంలా మాట్లాడి వెళ్ళిపోయిండు. దాన్ని బీఆర్ఎస్ నాయకులు ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేసుకుంటూ పెద్దగా ఆవిష్కరించుకుంటుండు. కానీ ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చిరు. దాని విచారణ జరుగుతుంది. దోషులను మాత్రం వదిలేది లేదు, దోషులకు మాత్రం కఠినంగా శిక్షిస్తామని సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా 4 కోట్ల మంది ప్రజలు కూడా ఈ యొక్క ప్రజాధనాన్ని లూటు చేసి రీడిజైన్ పేరు మీద నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎక్కడున్నారు? తెలంగాణ ఇవ్వకపోతే శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన నాటికి 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి 7 లక్షల కోట్ల ద్రవ్యోల్బణం అంటే దివాలా లాస్ తీసి ఇలా పుట్టబోయే బిడ్డ మీద కూడా 60,000 నుంచి ₹1,00,000 భారం పెట్టే విధంగా కేసీఆర్ గారు ఈరోజు చేసినందుకు ఆ పాప ఫలితమే ఇలా రాష్ట్రాన్ని దాన్ని సర్దిద్దడానికి ఆహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి ఎవరున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కానీ, మా క్యాబినెట్ అంతా కూడా 18 గంటలు పనిచేస్తూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని మూసివేసి ఆ యొక్క మరి ఈ విధంగా రీడిజైన్ మరి ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిపియాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడుతుంది. సిబిఐకి బదిలీ చేయడంతో దాన్ని కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. ఏమంటారు? ఏం లేదు, ఘోష్ కమిషన్ వేసిర్రు.
కమిషన్ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, దాని ప్రకారమే చట్టపరంగా చర్య తీసుకుంది. దీంట్లో మాకు కానీ బీజేపీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మాకు సహజ శత్రువు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ రాజకీయ శత్రువు, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ శత్రువు. కనుక దీంట్లో ఎలాంటి ప్రలోభాలు కానీ ఏ పార్టీతో కూడా మాకు సంబంధం లేదు. మాది ఇండిపెండెంట్, 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. కనుక మాకు ఎవరితో సంబంధం లేదు. చట్ట ప్రకారంగానే మేము అసెంబ్లీలో పెట్టినాం. దాని ప్రకారం కేసీఆర్ గారికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడాలి. అంటే రాష్ట్రంలో యూరియా లేదు కాబట్టి ఆ యూరియా కొరతని డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పి నేను కవిత గారు మాట్లాడుతున్నారు. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తాను. ఇగో కవిత గారు మాట్లాడడానికి సానిటీ లేదు, శాస్త్రీయత లేదు. ఆమె ఏ పార్టీ ముందు తేల్చమని చెప్పండి. ఆమె ఎవరు, ఏం కథ, ఆమెకున్న శాంటిటీ ఏంది? ఆమె ఏనాడు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నప్పుడు మాట్లాడలేదు, ఏనాడు కౌన్సిల్లో కూడా ప్రజల గురించి మాట్లాడేది, ఏనాడు రైతుల గురించి మాట్లాడాలని ఆ దద్దమ్మ ముఖము ఇలా మాలను ప్రశ్నించేదా? ఆ కవిత మా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుందా? ఆమె స్థాయి ఎంత, ఆమె కథ ఎంత? మా దగ్గర చిన్న కార్యకర్త కూడా ఆమెకు సరిపోడు. అందువల్ల ఆమె వ్యాఖ్యలకు స్పందించవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ కొత్త పార్టీ పెట్టబోతుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీకి ఉనికి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఏ నీళ్ల కోసం, నిధుల కోసం, నియమాల కోసం అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో దానికి అనుగుణంగా ఇవాళ వేల మంది విద్యార్థులు ఇవాళ సంతోషంగా ఉన్నారు. టీఎస్పీసీ ద్వారా ఇలా ఉద్యోగాలు ఇస్తున్నాము, నీళ్ళు ఇస్తున్నాము, నిధులు తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం కనుచూపు మేరకు కూడా ఊహాజనితమైన ప్రశ్న, ఊహాజనితమైన పార్టీలకు స్థావనం లేదు. సో విన్నారు కదా, ఇది చెప్తా ఉన్నారు కోట్ల శ్రీనివాస్ గారు, ఇది చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యాఖ్యలు ఎవరైతే కవిత ఇచ్చారో అవన్నీ కూడా ఫస్ట్ స్టాండర్డ్ లేదు. తన ఏ పార్టీ ఫస్ట్ స్పష్టంగా చెప్పాలి అని చెప్పేసి కూడా చెప్తాను. అండ్ అలాగే ఈ కంప్లీట్గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా సిబిఐ దీనిపైన విచారణ జరపాలి. దానికి దోషులు ఎవరైతే ఉందో కంపల్సరీ వాళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా వారు చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్.